ఇక శని తెలంగాణ పేపర్ ఒకసారి చూసుకుందాం. మల్లయ్యది. మల్లయ్య పేపర్ చూడండి. మైక్ పట్టుకొని ఇట్లా చూపెడతాను. ఎవరికెళ్ళి హరీష్ రావుకెళ్ళనో రాకేష్ రెడ్డికెళ్ళి చూపెడుతున్నట్టు ఇక రాసుకొని వచ్చిండు. ఇక్కడ తారాస్థాయికి చేరిన ఉప ఎన్నిక పోరు, సర్వశక్తులు ఒడ్డుతున్న ప్రధాన పార్టీలు పట్టభద్రులను ప్రసన్నం చేసుకోవడంలో బిజీ, సబ్బండ వర్గాల నుంచి మల్లన్నకు మద్దతు. ఇది ఈ 3 లైన్లు చూడండి ఒకసారి. 3 లైన్లు మంచిగానే న్యూట్రల్గా ఓ దినపత్రిక లాగా ఉన్నది. ఓ దినపత్రిక లాగా, ఒక న్యూట్రల్ వార్తలాగా ప్రధాన పార్టీలు అన్నీ కూడా బిజీగా పోరాడుతూ ఉన్నాయి. ఇంకా 2 రోజులే సమరం ఉన్నది. మరి ఇదేందో సబ్బండ వర్గాల నుంచి మల్లన్నకు మద్దతట. ఎవ్వరు మద్దతు ఇస్తలేరు. ఇక ఈయన మాట్లాడిన వీడియో కింద చూడాలి కామెంట్లు. సబ్బండ వర్గాల మద్దతు అని ఈయన మాట్లాడి చెప్పుకుంటుండు కదా, ఆ వీడియో కిందనే ఒకసారి కామెంట్లు చూస్తే ఇక ఈయనకి ఎవరి మద్దతు ఉన్నది ఎవరి మద్దతు లేదని తెలిసిపోదు. అదే ఉత్తముచ్చట్లు మొత్తం ఏం చేస్తాడనంటే ఇది ఒక మైండ్ గేమ్ అనమాట. మైండ్ గేమ్కి ఏం చేస్తాడు, సంఘాలన్నీ మద్దతు ఇచ్చేసినాయి, తర్వాత ఇక అన్నీ చెప్తాడు. ఇక కార్మిక సంఘాలు లేకపోతే ఇక ఇవన్నీ కుల సంఘాలు అన్ని మద్దతులు మద్దతు ఉన్నాయి, విద్యార్థి సంఘాలు మద్దతు ఇస్తా ఉన్నాయి, నిరుద్యోగ ఉత్తదే. ఈ ఎవడన్నా చూసి అరే నిజంగానే మల్లన్నకు మద్దతు ఇస్తారేమో అనుకోవడానికి ఏ మద్దతు లేదు. 2 రోజులే రాసుకొచ్చిండు కదా, 2 రోజులైతే ఇక మల్లయ్య కథ ఏందో చూస్తారు. నిరుద్యోగులు మల్లయ్య కథ ఏందో చూస్తారు. దాదాపు మల్లన్న గెలుపు డిసైడ్ అట. డిసైడ్ కాదు, ఓటమి, ఖచ్చితమైనటువంటి ఓటమి పక్కా డిసైడ్ అయిపోయినట్టే. 2 రోజులలో ఓటమి డిసైడ్ అవుతుంది. జీర్ణించుకోలేక సోషల్ మీడియాలో బీఆర్ఎస్ అసత్యపు ప్రచారం అట. బీఆర్ఎస్ కాదు నాయన, ఫస్ట్ ఏం చెప్తున్నామనంటే ఏ ఛానల్ అయినా అవచ్చు కాక, ఏ ఛానల్ అయినా సోషల్ మీడియా వేదిక ఏ ప్లాట్ఫామ్ అయినా సరే, లాస్ట్కి అయిన ఛానల్ అయినా సరే, అయిన ఛానళ్ళల్లో కూడా కింద కామెంట్లు దారుణమైన కామెంట్లు. ఇక మనం చదవలేం, మనం చదవలేని కామెంట్లు అంత దారుణంగా వస్తా ఉన్నాయని ఇక బీఆర్ఎస్ వాళ్ళే మాత్రం ఈయన మీద ఇక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ క్యాండిడేట్లను దేకట్లేదని చెప్తా ఉన్నారు. రాకేష్ రెడ్డి ఏడికి పోయినా బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. రాకేష్ రెడ్డి ఏడికి పోయి మీటింగ్ పెట్టినా సక్సెస్ అయితేనే ఉన్నది, కానీ అసలు నిన్ను దేక్తలేరు. నీది అధికార పార్టీ, నువ్వు మీటింగ్ పెట్టినవంటే ఆడికి నీ ఎమ్మెల్యేలు అంతా వస్తారు, మంత్రి వస్తాడు ఆడికి. అర్థమవుతుందా? రాకేష్ రెడ్డి పెడితే ఆడ వచ్చేదేం మాతో చోటా మోటా లీడర్లే వస్తారు, కానీ నువ్వు మీటింగ్ పెట్టే కాడ ఎమ్మెల్యేలు, నువ్వు జిల్లాకో లేకపోతే నియోజకవర్గానికి మీటింగ్ పెట్టినవనంటే మంత్రి కూడా వస్తాడు ఆడికి. మరి ఎంతమంది వస్తున్నారు నీ మీటింగ్లకి ఎంతమంది వస్తున్నారు? ఈయన పేరు మీద వేరేటోళ్ళు పంచుతుర్రట, మంత్రులు ఈయన పేరు మీద పుస్తకాలు పంచుతుర్రట, లేకపోతే స్టడీ మెటీరియల్స్ పంచుతారు. ఉత్తదే, ఈయనకు అన్నీ తెలుసు కదా, ఈయనే పంచిస్తా ఉంటాడు. అక్రమంగా వసూలు చేసినటువంటి పైసలు ఏవైతే ఉన్నాయో ఆ పైసలన్నీ తీపిచ్చి ఈయన పేరు మీద ఎమ్మెల్యే పంచినట్టు, ఈయన పేరు మీద ఎంపీలు పంచినట్టు, ఈయన పేరు మీద మంత్రులు పంచినట్టు మొత్తం తెలిసిన వ్యక్తి కదా. ఓ సీతక్క చెప్తున్నది, సీతక్క ఈయన గురించి చెప్తున్నది, ప్రశ్నించేటోడు గెలవాలని చెప్పి. అక్క జాగ్రత్త, మీ మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో వాటికే ఎసరు పెడతారు చివరికి. మీ మంత్రి పదవులు మీకు మధ్యనే కల్లోలాలు పెట్టి మీ పదవులను ఆగమాగం చేసి బాగా చెప్తా, మిమ్మల్ని చెదరగొట్టకపోతే మాత్రం చూడండి. అవకాశం ఇచ్చిర్రు, మీరు భయపడిచ్చిర్రు, ఏడమాలి మమ్మల్ని తిట్టుడు మొదలు పెడతాడు అని చెప్పి మీరు అవకాశం ఇచ్చిర్రు, కానీ మీకు మిమ్మల్ని చిచ్చు పెట్టి మళ్ళీ నెక్స్ట్ మంత్రి పదవే. ఒకవేళ ఎమ్మెల్సీగా గెలిచినా మంత్రి పదవే, నెక్స్ట్ గెలవకపోయినా మీ దాంట్లో ఉండి మిమ్మల్ని చిచ్చు పెట్టి మళ్ళా మంత్రి పదవి కోసం ఎసురు పెట్టకపోతే అడగండి. ఏదో పెద్ద మాట్లాడుతున్నారు కదా, మిమ్మల్ని అందరినీ తిట్టిండు, మిమ్మల్ని అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. మిమ్మల్ని ఏంది, మీ ముఖ్యమంత్రి గారినే తిట్టిండు. రేవంత్ రెడ్డి అంత పొడుగు ఉండదా, ఇంత పొడుగు ఉండదా, బీసీలకు అన్యాయం చేస్తాడు అని చెప్పి మాట్లాడిండు. ఇక ఈ 2 రోజులే అని చెప్పి ఏదైతే రాసుకొచ్చిండో ఈయనకి కూడా గడువు 2 రోజులే. పట్టభద్రులు ఎవ్వరు కూడా మరిగా ఈ మల్లన్నకి ఓటేసేటటువంటి ప్రసక్తి లేనే లేదు.